రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా మంత్రివర్గం తీర్మానం చేసింది. కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. జలవనరుల శాఖలో వివిధ ప్రాజెక్టుల ఆధునికీకరణ, మరమ్మతులకు పరిపాలనా అనుమతులు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా మంత్రివర్గం తీర్మానం చేసింది. కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా నీరుకొండలో ఎస్ఆర్ఎం వర్సిటీ 60 మీటర్ల ఎత్తు వరకు అకాడమిక్ భవనాల నిర్మాణానికి కేబినెట్ అనుమతిచ్చింది. రాష్ట్రంలో 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. వడ్డెర సంఘాలకు ప్రాధాన్యత క్రమంలో ఖనిజ లీజుల కేటాయింపులపై చర్చించారు. ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరైజ్ ఫీజుల్లో 50% రాయితీపై నిర్ణయం తీసుకున్నారు. కుప్పం బాలికల పాఠశాలలో పీఈటీ, నర్సు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల మంజూరుకు ఆమోదం లభించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. జలవనరుల శాఖలో వివిధ ప్రాజెక్టుల ఆధునికీకరణ, మరమ్మతులకు పరిపాలనా అనుమతులు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగు పడిందని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. రాజధాని అమరావతి చట్టబద్ధత కోసమే 28వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయవాడ, అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని స్పీకర్ స్పష్టం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ మార్చి 28వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుందని చెప్పారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటి వరకు చట్టపరమైన స్పష్టత లేదని పేర్కొన్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. విజయవాడ, అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని స్పీకర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని రాజధానిగా ఆమోదించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ కావాల్సి ఉందన్నారు. ఏప్రిల్ 4 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయని, ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ చేసే ఈ తీర్మానాన్ని వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టం చేయించేలా నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ తెలిపారు. ఈ చట్టం పూర్తయితే రాజధాని విషయంలో కొందరు చేస్తున్న విమర్శలకు శాశ్వతంగా తెరపడుతుందన్నారు. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వుల మేరకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో ఈ 6వ సెషన్ జరుగుతుందని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివరించారు. వరకు మన రాజధాని చట్టబద్ధమైనటువంటి నిర్ణయం రాలేదు. ఇంకా అప్పుడు వచ్చి అమరావతి రాజధాని అన్నాం కానీ చట్టపరంగా లేదు. ఇప్పుడు నుంచి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి ఒప్పుకోవడం కాదు కావాల్సింది పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి. 28 అసెంబ్లీ ఉదయం 11 గంటలు స్టార్ట్ అవుతుంది. అమరావతి రాజధాని కావాలని చెప్పి చర్చ జరుగుతుంది. అప్పుడు అందరూ కలిసి తీర్మానం చేస్తారు. తీర్మానం కాకపోతే నేను పార్లమెంట్ పంపిస్తాను. పార్లమెంట్లో మళ్ళీ 4వ తారీఖు పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి చట్టం చేయమని తీర్మానం వచ్చింది అగ్రీయంగా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే పార్లమెంట్లో అడుగుతారు. పార్లమెంట్లో కూడా అందరూ ఆమోదిస్తారు. అది చట్టపరం. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల్లో 1,00,000కు పైగా పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ కనెక్షన్లో అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగర ప్రాంతాల్లోని ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తున్న వినియోగదారులను ఆయా నగరాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ వైపు మళ్లించే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పీఎన్జీ ద్వారా గ్యాస్ నిరంతర సరఫరా అందుబాటులో ఉండడంతో పాటు అపార్ట్మెంట్లు, పారిశ్రామిక యూనిట్లు ఈ సదుపాయాన్ని వినియోగిస్తే కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభిస్తాయని వివరించారు. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన ముఖ్య నిర్ణయమైన పీఎన్జీ కనెక్షన్లు పెంపుపై ఏపీ సచివాలయంలో నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ కొరత అంటూ సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం కావడంతో వినియోగదారులు అవసరం లేకపోయినా గ్యాస్ సిలిండర్లు బుక్ చేయడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సాధారణంగా రోజుకు 2.70 లక్షల నుండి 2.80 లక్షల సిలిండర్లు డెలివరీ అవుతున్నాయని, ఒక్కో రోజు 3.30 లక్షల సిలిండర్లు కూడా డెలివరీ చేశామని వివరించారు.
గ్యాస్, ఆయిల్ బ్లాక్ మార్కెట్కు పాల్పడిన, ధరలు పెంచి అమ్మకాలు చేసిన కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, విజయవాడ, కనకదుర్గ దేవస్థానం, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం దేవాలయాల్లో కూడా పీఎన్జీ కనెక్షన్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లకు కూడా పీఎన్జీ కనెక్షన్లు అందించాలన్న నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కానివ్వండి, ప్రత్యేకంగా ఈ గల్ఫ్ వార్ వలన వచ్చే కొన్ని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఎల్పిజి వాడకం తగ్గించుకుని ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పైప్ న్యాచురల్ గ్యాస్లో ఉందో దాన్ని ఉపయోగించుకోమని కేంద్ర ప్రభుత్వం కూడా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అది దాని గురించి మీ అందరికీ కూడా తెలుసు. పిఎన్జి ద్వారా గ్యాస్ నిరంతరంగా సరఫరా అవుతూ ఉంటుంది. సిలిండర్ లాగా మనం ఎప్పుడైతే మన సిలిండర్ నిల్వలు పూర్తవుతే ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ మనం దాన్ని మార్చుకునే అవకాశం, బుకింగ్స్ అటువంటి అవసరం లేకుండా నిరంతరం 24/7 365 డేస్ మనకి సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ప్రత్యేకంగా అపార్ట్మెంట్స్లో కానివ్వండి, ఇండస్ట్రియల్ యూనిట్స్ అంటే మన హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో ఉపయోగించుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ప్రస్తుతం తీసుకునే ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం ఇచ్చే 10% కాకుండా అడిషనల్ 10% కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రమోట్ చేద్దామని ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఆలయాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడలో మన దుర్గమ్మ ఆలయం, అదేవిధంగా ప్రధానమైన ఆలయాలు శ్రీకాళహస్తి, అన్నవరం, విశాఖపట్నంలో సింహాచలం, వీటన్నిటిలో కూడా ఇమీడియట్గా ప్రత్యామ్నాయంగా పిఎన్జి ఫెసిలిటీ తీసుకోవాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశాల్లో సమాచారం అందించడం జరిగింది. మార్కాపురం మండలం రాయవరం సమీపంలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. రాష్ట్రంలో బస్సు ప్రమాదాలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మార్కాపురం మండలం రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హర్షికుమార్ గుప్తా, రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ పి రాజుబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో 13 మంది మరణించారని, 28 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం కొంతమందిని ఒంగోలు, గుంటూరుకు తరలించామని తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చాలా దురదృష్టకర సంఘటన. ఈరోజు జగిత్యాల నుంచి వింజమూరు వెళ్లే బస్సు ఇది. తెల్లవారుజామున ఇంచుమించుగా 5:06 ఆ టైంకి ఇక్కడ బస్సు అండ్ అటు నుంచి ఆపోజిట్ లో వచ్చే టిప్పర్, ఈ రెండు ఢీకోవటం వల్ల ఆ ఫైర్ వచ్చి ఇంచుమించుగా బస్సు అదే విధంగా టిప్పర్ రెండు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇమీడియట్ గా అది ఇన్ఫర్మేషన్ వచ్చిన ఆన్ వే పాసెంజర్ ఎవరో ఒకరు ఫైర్ డిపార్ట్మెంట్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయడం. వితిన్ 10 minutes ఫైర్ డిపార్ట్మెంట్, వితిన్ 5 minutes అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వితిన్ 10 minutes వచ్చి ఆ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో క్షతగాతులు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి అంబులెన్సెస్ అన్ని రెడీ పెట్టుకుని అంబులెన్స్లో కూడా నియర్ బై హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. సుమారుగా ఇప్పుడు హాస్పిటల్లో 28 మెంబర్స్ ఉన్నారు. బస్సులో ఎంతవరకు ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య కూడా 41 అని చెప్పి ఇప్పుడే అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. అందులో 13 మంది సజీవ దహనం అవడం నిజంగా చాలా దురదృష్టకరం. వీళ్ళందరూ కూడా బిలాంగ్స్ టు ఏపీకి సంబంధించిన వాళ్ళు, చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళే. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద సమగ్రమైన విచారణకి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం జరిగింది. గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాబినెట్ ఉన్నా కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళమని చెప్పేసరికి నేను, అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి గారు, డీజీపీ గారు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తాం. ఇప్పటి వరకు క్షతగాత్రులందరూ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా అందరూ కూడా సేఫ్లోనే ఉన్నారు. చిన్న చిన్న ఫ్రాక్చర్స్ జరిగినాయి. వాళ్ళందరికీ కూడా నియర్ బై గుంటూరు హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక ఇమీడియట్గా షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి వైద్య సదుపాయాలు కలిగి. రాష్ట్రంలో విద్యుత్కు బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి విద్యుత్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. 24 గంటల విద్యుత్ ఇవ్వడంలో, నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంలో ముందు ఉన్నారని తెలిపారు. గతంలో విద్యుత్ సమస్యలు అనేకం ఉండేవని, ఇప్పుడు విద్యుత్ సమస్యలు చాలా తక్కువని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలపై ఎలాంటి విద్యుత్ భారం పడకూడదని, ఏదైనా రెవెన్యూ లోటు వచ్చినా ప్రభుత్వమే భరిస్తుంది తప్ప ప్రజలపై భారం వేయదన్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్ 1వ లైన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రాంతంలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి చేసుకునేందుకు 2 తోపుడు బండ్లు, ప్లాట్ఫారం రిక్షాలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ట్రూ-అప్ ఛార్జీలు పెట్టి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలు మోపారన్నారు. ఇప్పుడు ట్రూ-అప్ ఛార్జీల నుంచి ట్రూ-డౌన్ ఛార్జీలకు తీసుకొచ్చారని తెలిపారు. ట్రూ-అప్ ఛార్జీలు రద్దుపరిచి బిల్లులు గణనీయంగా తగ్గించి ట్రూ-డౌన్ పదానికి అర్థం చెప్పిన వ్యక్తి అని అన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలకు 15,790 కోట్లు రెవెన్యూ లోటు బడ్జెట్ ఉంటే ప్రజలపై భారం వేయకూడదని, ఆ లోటును ప్రభుత్వమే భరించేందుకు సిద్ధమైందన్నారు. ప్రతి కుటుంబానికి నెల ఖర్చుల్లో ప్రధానంగా ఉండేది విద్యుత్ ఛార్జీలని, విద్యుత్ లేకుండా ఏ పని చేసే పరిస్థితి లేదన్నారు. విద్యుత్తులో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి 24 గంటలు విద్యుత్ ఇచ్చేదానిలో కానీ, ఎప్పటికప్పుడు నాణ్యమైన విద్యుత్తు ఇచ్చేదానిలో కానీ అన్నిట్లో కూడా ఆయన ముందుండి అనేక విధాలుగా ఈ రాష్ట్రాన్ని గతంలో నేను 99లో ఎంపీగా ఉన్నప్పుడు అసలు విద్యుత్ అంటేనే అది ఒక పెద్ద సమస్యగా ఉండేది. కానీ వాళ్ళ విద్యుత్ సమస్యలు చాలా చాలా తక్కువ. మనకు అనేకమైన సమస్యలు ఉన్న దాంట్లో విద్యుత్ సమస్యలు ఆఖరి స్థానంలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ రోజున ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసిన ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ప్రజల మీద విద్యుత్తుకు సంబంధించి ఎలాంటి భారం పడకూడదని చెప్పి ఏదైనా ప్రభుత్వంలో లోటు వచ్చినా అది ప్రభుత్వే భరిస్తుంది తప్ప ప్రజల మీద భారం ఏమని చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు గత ప్రభుత్వంలో ట్రూ-అప్ ఛార్జీలను పెట్టి బాదుడే అనే కార్యక్రమానికి ఒక గుర్తుగా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి. బాదుడే అనగానే మనందరూ గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ట్రూ-అప్ ఛార్జీల నుంచి ట్రూ-డౌన్ ఛార్జీలు అంటే ఆ ఛార్జీలన్నీ రద్దుపరిచి, ట్రూ-అప్ ఛార్జీలు రద్దుపరిచి ఇంకా బిల్లులు గణనీయంగా తగ్గించి ట్రూ-డౌన్ అనే పదానికి అర్థం చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అనంతరం 6వ డివిజన్ అధ్యక్షులు పడాల గంగాధర్ మాట్లాడుతూ సుమారు 40,000 విలువ గల బండ్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరుపేదలకు అందజేశారన్నారు. 6వ డివిజన్ కొండ ప్రాంతంలో అభివృద్ధి చేయాలన్నా, పేద ప్రజలు సంక్షేమ దిశగా పయనించాలన్నా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తోనే సాధ్యమని చెప్పారు. టిఫిన్ అమ్ముకునే ఒక పేద కుటుంబానికి చెందిన పద్మ అనే ఆవిడికి తోపుడు బండి ఒకటి, ఇంకొకటి ఆకుకూరలు అమ్ముకునే ఆయన దుర్గారావు గారు అని చెప్పి కాపు దుర్గారావు గారు ఆయనకి ఆకుకూరలు అమ్ముకోవడానికి తోపుడు బండి ఒకటి, అలాగే ఆవల రమణ అనే కార్మికుడికి ప్లాట్ఫామ్ రిక్షా ఇవ్వడం జరిగింది. సుమారు 40,000 రూపాయల పైగా ఖర్చు చేసి ఈరోజు 6వ డివిజన్లో బళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగింది. మా కొండ ప్రాంతంలో 6వ డివిజన్లో అభివృద్ధి చేయాలన్నా, పేద ప్రజలు సంక్షేమ దిశగా ప్రయాణించాలన్నా కూడా మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి సహకారంతో ఈ రోజున 6వ డివిజన్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్కూల్ టీచర్లు, సిబ్బందితో కలిసి వంటగది, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డుల నిర్వహణను నిశితంగా పరిశీలించారు. ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. రోజు భోజనం బాగుంటుందా, కడుపు నిండా మెనూ ప్రకారం అన్నం పెడుతున్నారా అని విద్యార్థులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రతిరోజు భోజనం బాగానే ఉంటుందని విద్యార్థులు సమాధానమిచ్చారు. అయితే కూరలో ఉప్పు కాస్త ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే రుచి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వంట నిర్వాహకులకు సూచించారు. ఎమ్మెల్యే సూచనల మేరకు ఇకపై పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని వంట నిర్వాహకులు తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన, శుచికరమైన ఆహారం అందించడంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని అధికారులకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. టీవీలు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు హితబోధ చేశారు. భోజనశాల, క్రీడా మైదానం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. క్రీడా సామాగ్రి, ఆట వస్తువులను ఆయన పరిశీలించారు. పాఠశాల ఆవరణతో పాటు మొత్తం ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
మరో వారం రోజుల్లో మళ్లీ పాఠశాలలను తనిఖీ చేసి పాఠశాల సమగ్ర అభివృద్ధికి సమన్వయంతో కృషి చేస్తామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మూర్ఛ వ్యాధిపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది మార్చి 26వ తేదీన పర్పుల్ డేను నిర్వహిస్తున్నట్లు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ మూర్ఛ వ్యాధి వైద్య నిపుణురాలు డాక్టర్ హరిణి పావులూరి తెలిపారు. సామాన్య ప్రజలకు మూర్ఛ వ్యాధి రోగులకు ఆ రోగం పట్ల అవగాహన కల్పించడమే పర్పుల్ డే ముఖ్య ఉద్దేశమని అన్నారు. మూర్ఛ వ్యాధి అనేది మెదడుకు సంబంధించిన వ్యాధి అని, మెదడులో కరెంటు తరంగాలు అధికంగా ఉత్పత్తి అవడం వల్ల వచ్చే వ్యాధి అని తెలిపారు. మందులు వాడుతున్న ఫైట్స్ కొనసాగుతూ ఉంటే డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటారని, అలాంటి రోగులకు ఎపిలెప్సీ శస్త్రచికిత్స ఒక సమర్థవంతమైన పరిష్కారంగా నిలుస్తుందన్నారు. తమ ఆసుపత్రిలో 2 బాలికలకు విజయవంతంగా శస్త్రచికిత్సలు చేసినట్లు తెలిపారు. పర్పుల్ డేను పురస్కరించుకొని మూర్ఛ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు నగరంలోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో న్యూరాలజిస్టు, మూర్ఛ వ్యాధి వైద్య నిపుణురాలు డాక్టర్ హరిణి పావులూరి, న్యూరాలజిస్టులు లక్ష్మీ అనుష, ప్రశాంత్ బాబు, రాజేష్, న్యూరో సర్జన్ డాక్టర్ పృథ్వీ, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు డాక్టర్ అన్నే మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిణి మాట్లాడుతూ మూర్ఛ వ్యాధి అనేది మెదడుకు సంబంధించిన వ్యాధని, మెదడులో కరెంటు తరంగాలు అధికంగా ఉత్పత్తి అవ్వటం వల్ల వచ్చే వ్యాధని తెలిపారు. దీనిని నయం చేసేందుకు రకరకాల మందులు, శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు. చక్కగా మందులు కరెక్ట్ డోసులో వాడుతూ ఉంటే 70% మందికి నియంత్రణలో ఉంటుందన్నారు. పూర్తిగా నయం అవ్వడం అనేది కొన్నిసార్లు చెప్పలేమని, బీపీ, షుగర్ల నిరంతరాయంగా మందులు వాడుతుంటే నియంత్రణలోకి వస్తుందన్నారు. 30% మందికి మందులకు లొంగని మూర్ఛ వ్యాధి ఉంటే శస్త్రచికిత్సతో కొన్నిసార్లు పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. నయం చేయడానికి అవకాశం ఉన్న కేసులను గుర్తించి శస్త్రచికిత్స చేస్తే వారి జీవితం ఎంతో మెరుగుపడుతుందన్నారు. జీవితకాలం మందులు వాడి సైడ్ ఎఫెక్ట్స్తో ఇబ్బంది పడటం కన్నా ఒకసారి శస్త్రచికిత్సతో దాని నుంచి పూర్తి విముక్తి కలిగితే జీవితం ఎంత పూర్తిగా మారుతుందో అనుభవించిన వారికే తెలుస్తుందన్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో 2 బాలికలకు 2 క్లిష్టమైన కేసుల్లో శస్త్రచికిత్సల ద్వారా ఉపశమనం కల్పించామన్నారు. ఒక బాలిక 7 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నా రోజుకు అనేక సార్లు మూర్ఛ వస్తూ ఉండటంతో ఆమెకు శస్త్రచికిత్స చేశామన్నారు. మరో బాలిక 3 ఏళ్ల నుంచి మూర్ఛ వ్యాధితో బాధపడుతుంటే ఆమెకు శస్త్రచికిత్స చేసి నయం చేశామన్నారు. ఇది గత ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి 8 to 10 ఇయర్స్ నుంచి ఈ సెలబ్రేషన్ జరుగుతుంది. దట్ ఈస్ క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ఎపిలెప్సీ. యూ ఆల్ ఆర్ అవేర్ అబౌట్ ద ఎంటిటీ కాల్డ్ ఎపిలెప్సీ, కామన్ టర్మ్లో సీజర్ అంటారు. గ్లోబల్ పాపులేషన్లో చూస్తే ఆల్మోస్ట్ 1 to 10% ఈజ్ ది ప్రివిలెన్స్, అండ్ ఆ ప్రివిలెన్స్లో 70% క్యాన్ బి ట్రీటెడ్ విత్ మెడికేషన్స్. బట్ 30% ఆఫ్ ద పేషెంట్స్, డిస్పైట్ ద ట్రీట్మెంట్, దే విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ రిజల్ట్ ఫ్రమ్ ద సిమ్టమ్స్. అంటే సిమ్టమ్స్ తగ్గవు. అంత పేషెంట్లు ఇంతవరకు దెర్ వాజ్ నో ఆప్షన్ లెఫ్ట్. ఎర్లీ డయాగ్నోసిస్, డీటెయిల్డ్ హిస్టరీ అండ్ స్కోప్ ఫార్ సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది లాస్ట్ కొన్ని ఇయర్స్లోనే ఇట్ హెస్ బీన్ డెవలప్డ్, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ వీ హ్యావ్ అ బిగ్ టీమ్ హియర్ హూ ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ సచ్ డిసీజెస్. ఒక 4-5 సంవత్సరాలు వాడినా కూడా రోజుకి 10 నుంచి 20 సార్లు ఫిట్స్ వచ్చి కింద పడిపోయేది. దానికి కారణం ఏంటంటే బ్రెయిన్లో ఆమెకి కుడివైపున మెదడు భాగం అంతా డ్యామేజ్ అయి ఉంది, గ్లయోసిస్ అంటాం. ఒక సగం బ్రెయిన్ అంతా కూడా బాగా క్షీణించిపోయి కుచించుకుపోయి ఉంది. అక్కడి నుంచి ఫిట్స్ వస్తున్నాయి. మనం ఎంఆర్ఐ చేసి వీడియో ఈజీ చేసి వీడియో ఈజీలో ఫిట్స్ అక్కడి నుంచే వస్తున్నాయా లేదా నిర్ధారించుకుని టీం అంతా డిస్కస్ చేసుకుని ఈమెకి ఒక క్లిష్టమైన హెమిస్ఫిరాటమీ అనే శస్త్రచికిత్స నిర్వహించారు. సో నిద్ర లేపని అట్ ద సేమ్ టైం డిస్ట్రెస్ ఉండకూడదు, నొప్పి అయ్యేది తెలియకూడదు. సో ఆ ప్లేన్ ఆఫ్ అనస్థీషియా అనేది అనస్థీషియా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ అనస్థీషియా ప్రొసీజర్ కంటే. ఓవరాల్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎవ్రీథింగ్ మొత్తం చూసుకుంటే వితిన్ 3 days దే విల్ కమ్ బ్యాక్ టు దేర్ నార్మల్ రొటీన్. నార్మల్గా తినడం, నార్మల్గా లెగిసి నడవటం ఇవన్నీ జరుగుతాయి. యూజువల్ హాస్పిటలైజేషన్ స్టే వచ్చి 3 నుంచి 5 నిమిషాలు, 5 రోజుల మధ్యలో ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ సర్జరీ అండ్ నేచర్ ఆఫ్ ద సర్జరీ. యూజువల్లీ between 3 and 5 days. ఇలాగ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయి 21 days వెంటిలేటర్ దగ్గరే ఉన్నాను. తర్వాత క్రమంగా మందులు వాడుతూ వస్తున్నాం కానీ ఫిట్స్లు అయితే ఆగట్లేదు, పడిపోతుంది. 2-3 సార్లు పడిపోయి చెయ్యి కూడా ఇరిగిపోయింది. అలా చూస్తూ ఉండగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్కి వెళ్ళమని చిన్న సలహా ఇచ్చారండి డాక్టర్ గారు. అక్కడ నుంచి మేడంని మేము కన్సల్ట్ అయ్యాక
ఆ రిపోర్ట్లన్నీ చూసి వెంటనే పాపకి మనం సర్జరీ చేస్తే తగ్గిపోయిందండి, కాకపోతే ఒక్కసారిగా తగ్గదు, 2 సార్లు చేయాల్సి వచ్చింది, లేదంటే ఒకసారితో అయితే బాగలేదు, రెండోసారి చేద్దాం లేదంటే అని చెప్పి బాగా మంచి సలహా ఇచ్చారు. అలాగే మేము కూడా మేడం చెప్పినట్లు ఇది ప్రొసీజర్ చేయండి. అక్కడ నుంచి ఏదైనా ప్రదేశంలో పనిచేస్తున్న మహిళలు భద్రతా భావాన్ని కలిగి ఉండి వారి భాగస్వామ్యాన్ని మెరుగుపరిస్తే అక్కడ ఆర్థిక సాధికారత మరియు సమ్మిళిత వృద్ధి జరుగుతుందని వాసవ్య మహిళా మండలి అధ్యక్షులు డాక్టర్ బి కీర్తి ఉద్ఘాటించారు. మహిళా ఉద్యోగినులు తమ ప్రాథమిక హక్కులైన స్వేచ్ఛ, సమానత్వం మరియు జీవించే హక్కులను ఉపయోగించుకోవడానికి లైంగిక వేధింపుల నిరోధక చట్టం తోడ్పడుతుందన్నారు. భారతదేశంలో పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి లైంగిక వేధింపుల నిరోధక చట్టం గురించి అవగాహన కల్పించేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ ఉద్యోగులకు, సిబ్బందికి నేడు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలకు వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి కీర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లోని మహిళలకు పనిచేసే చోట సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే లైంగిక వేధింపుల నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టం 2013 యొక్క లక్ష్యమన్నారు. మహిళా ఉద్యోగులు తమ ప్రాథమిక హక్కులైన స్వేచ్ఛ, సమానత్వం మరియు జీవించే హక్కులను ఉపయోగించుకోవడానికి ఈ చట్టం తోడ్పడుతుందన్నారు. అదేవిధంగా ప్రతి చోట పని పరిస్థితుల్లో లింగ సమానత్వం, జీవితం మరియు స్వేచ్ఛ మరియు సమానత్వంపై వారి హక్కును గ్రహించడానికి దోహదం చేస్తుందన్నారు. మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నుండి రక్షించబడడానికి పోష్ చట్టం పదునైన ఆయుధంగా తోడ్పడుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు తదితర రంగాలలో యజమానులు నిర్వహణ, పర్యవేక్షణ, కార్యాలయ నియంత్రణ మరియు విధానాల రూపకల్పనకు బాధ్యత వహించాల్సి ఉందన్నారు. భారత రాజ్యాంగంలో హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులలో లింగ సమానత్వం తగినంత విస్తృతిని కలిగి ఉందన్నారు. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం లైంగిక వేధింపులను నిర్వహించి యజమానుల బాధ్యతలను వివరిస్తూ మార్గదర్శకాలను రూపొందించిందన్నారు. ఏ పని ప్రదేశంలోనూ ఏ స్త్రీ లైంగిక వేధింపులకు గురైన పోస్ట్ చట్టం రక్షణ కవచంలా నిలుస్తుందన్నారు. ఈ కార్యశాలలో ఏడీసీ జనరల్ మేనేజర్ కె శ్రీహర్రావు, ఐసీసీ కమిటీ సభ్యులు వి విద్యాసాగర్, డాక్టర్ పి సురేష్ బాబులు పాల్గొన్నారు. నగరంలో పౌర సమస్యలు పడగ విప్పుతున్నాయని సిపిఎం రాష్ట్ర నాయకులు దోనిపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాలువల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి అత్యంత దుర్వాసన వెదజల్లుతోందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. నగరంలో ప్రజా సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో 22వ డివిజన్లోని సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దోనిపూడి కాశీనాథ్, సిపిఎం తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడలో ప్రజా సమస్యలు గుట్టలుగా పేరుకుపోయాయన్నారు. కాలువల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి అత్యంత దుర్వాసన వెదజల్లుతోందన్నారు. మురుగునీటి కారణంగా దోమల బెడద విపరీతంగా పెరిగిందని, గతంలో ఎన్నడూ లేనంతగా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయన్నారు. దోమల కాటు నుండి తప్పించుకోవడానికి ఒక్కో కుటుంబం నెలకు సుమారు 500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ప్రధానంగా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. స్పెషల్ ఆఫీసర్ పరిపాలన వచ్చింది, 4 రోజులు అవుతూ ఉంది. స్పెషల్ ఆఫీసర్ పగ్గాలు చేపట్టి ఇప్పుడే కలెక్టర్ గారు కమిషనర్తో, అధికారులతో ఇప్పుడే కార్పొరేషన్ ఆఫీసులో సమావేశం కూడా జరుపుతూ ఉన్నారు. ఈ సమస్యలకి సంబంధించినటువంటి పరిష్కారాలని కనుగొనేటువంటి దాంట్లో ఆర్థికపరమైనటువంటి సాకులు చూపి సమస్యను కనుక నానబెట్టేటువంటి పరిస్థితి వస్తే ఇది ఎంతమాత్రం సరైంది కాదు, సబబైంది కాదని చెప్పనేది ఈ సందర్భంగా చెప్పదలిచాం. దోమలు, మలేరియా, డెంగ్యూ ఇలాంటి విషజ్వరాల వ్యాప్తికి కారణమవుతూ ఉన్నాయి. నగరంలో ఎటు చూసినా ఒకప్పుడు కృష్ణలంక అంటే దోమలు లేని ప్రాంతం, ఇప్పుడు కృష్ణలంక అంటే దోమలకి ఆవాసమైనటువంటి ప్రాంతంగా మారింది. కారణం ఏమిటని చెప్పనేటువంటి అడుగుతున్నాం. ఇది బయాలజిస్టు నిర్లక్ష్యమా, మలేరియా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యమా, లేదు ఓవరాల్ మొత్తం మీద కార్పొరేషన్ నిర్లక్ష్యమా మాకు అర్థం కావడం వల్ల ఇందుట్లో వాడుతూ ఉన్నటువంటి మెటీరియల్లో జరుగుతూ ఉన్నటువంటి అవకతవకల కారణమా, లేదు సిబ్బంది అంటే మలేరియా ఆఫీసర్ స్థాయిలో ఉన్నటువంటి చేతి వాటం కారణమా అని చెప్పనేటువంటిది అడుగుతున్నాం. డివిజన్కి సంబంధించి అనేక సమస్యలు
పేరుకుపోయి ఉన్నాయి, కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ గెలిచినటువంటి కార్పొరేటర్లు కానీ, మొన్న అసెంబ్లీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇద్దరు, ఇటు కార్పొరేషను అటు ఎమ్మెల్యే గారు ఎక్కడా కూడా ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఈ రోజున ప్రజలు అడుగుతూ ఉన్నది గొప్ప గొప్ప అవకాశాలు కల్పించమనో, లేదంటే అభివృద్ధి పేరుతో మీరు ఏదో మేడలు కడతారనో కాదు, తాగడానికి మంచినీళ్ళు అడుగుతూ ఉన్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతానికి కృష్ణానది నీళ్లు ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ప్రజలు కోరుతా ఉన్నా కూడా కృష్ణానది మంచినీళ్ళు అందించేటువంటి పరిస్థితి లేదు. పేద పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకం పైన గరికిపాటి నరసింహారావు కించపరిచేలా మాట్లాడటం శోచనీయమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్నకుమార్ అన్నారు. మధ్యాహ్న భోజన పథకం అనేది భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు అని గుర్తు చేశారు. గరికిపాటి నరసింహారావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే పక్షంలో ఎస్ఎఫ్ఐ ఇతర సంఘాల ఆధ్వర్యంలో కేసులు పట్టడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు. పేద పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకం పైన వారి చదువులను కించపరుస్తూ మాట్లాడిన గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలను ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా, సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక బాలోత్సవ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్నకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 11.80 కోట్ల కంటే ఎక్కువ మంది విద్యార్థులు ప్రతిరోజు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. ఒక్కపూటైనా తిండి దొరుకుతుందని బడులకు పంపిస్తున్న ఎందరో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కఠోర సత్యాలు గరికపాటి చెవికెక్కకపోవటం ఆయన పాండిత్యం వృధా అని అన్నారు. అన్ని పాఠశాలల్లో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. గత 4-5 రోజుల క్రితం నుంచి కూడా గరికపాటి నరసింహారావు గారు ప్రముఖ ప్రవచనకర్తగా ఈరోజు సమాజంలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, పద్మశ్రీ అవార్డు గ్రహీత. అట్లాంటి వ్యక్తి ఈరోజు మధ్యాహ్న భోజన పథకం ఈరోజు మిథ్యాహ్నం అయిపోతుందని, వాళ్ళ పిల్లల చదువులన్నీ తగ్గిపోతున్నాయని, ఇంకా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తే పిల్లలు శోభనం పెళ్ళికొడుకుల్లాగా పాఠశాలకు వస్తున్నారని, పిల్లల్ని, వారి చదువుల్ని, వాళ్ళ తిండిని కించపరిచే విధంగా చాలా జుగుప్సాకరంగా ఈరోజు గరికపాటి నరసింహారావు గారు వ్యాఖ్యలు ఉన్నాయి. వాటిని రౌండ్ టేబుల్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎప్పటికైనా చాలా రోజుల నుంచి ఈ ఘటన నడుస్తూ ఉంది. అనేక మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికలుగా కావచ్చు, అనేక వేదికల మీద ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినా కనీసం ఇది పొరపాటున జరిగిందనో, యథాలాపంగానో, ఏదో పొరపాటున మాట్లాడానో ఆయన వైపు నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దుర్మార్గకరమైనటువంటిది. తక్షణమే క్షమాపణ కోరాలని చెప్పి విద్యార్థి యువన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున విద్యార్థులకు అందిస్తున్నటువంటి ఉచిత పుస్తకాలు కానీ, యూనిఫామ్లు కానీ, మధ్యాహ్న భోజనం కానీ ఇవన్నీ కూడా విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు. కానీ ఈ రోజున ఇటువంటి విధానాలని వ్యతిరేకిస్తూ మాట్లాడడం అంటే ఇది ముమ్మాటికి కూడా పేద బడుగు బలహీన విద్యార్థులకు విద్యను దూరం చేసేటువంటి ఉద్దేశంతో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ రోజున ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ఇన్నటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారంటే ప్రతి ఒక్క పేద విద్యార్థి చదువుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలిసినటువంటి విషయం. కానీ ఈ రోజున ప్రవచనాల పేరుతో గరికపాటి నేను ఏది మాట్లాడితే అదే వాస్తవం అనే విధంగా ప్రజలు వింటారని చెప్పి మీరు అపోహపడితే మాత్రం విద్యార్థి యువ సంఘాలుగా చూస్తూ ఊరుకోం. అనంతరం అంగన్వాడీ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరామ మాట్లాడుతూ గరికపాటి వ్యాఖ్యలు ఏదో పొరపాటున మాట్లాడింది కాదని, ప్రభుత్వాలు వారి ఎజెండా ఇటువంటి ప్రవచనకర్తల ద్వారా మాట్లాడిస్తున్నారని అన్నారు. గతంలో కూడా అనేక అంశాలపై వివాదులు తెచ్చుకునేలా ప్రసంగించారని తెలిపారు. ప్రభుత్వం గరికపాటి వ్యాఖ్యలపై మౌనం వహించడం అంటే సమర్థిస్తున్నారనే అనుమానం వస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఏ మధ్యతరగతి వర్గానికి చేరాలో ఎవరైతే అందరూ వెనకేసుకొని వస్తున్నారో అందరూ బాగా తిప్పుకుంటున్నారు. నిజంగా మంచి పరిమాణం, అందరూ బాగా మంచి కౌంటర్లు ఇస్తున్నారు. మనం కూడా ఒక్కొక్కరుగా విడివిడిగా కూడా చాలా కౌంటర్లు ఇస్తున్నారు. కానీ సరిపోదు. మనం సంఘాలుగా ఒక ప్రజాస్వామిక శక్తులుగా అభ్యుదయవాదంగా ఇంకా దానికోసం పనిచేయాలని చెప్పి, దాన్ని ఎండగట్టాలని చెప్పి పురోగమన భావజాలానికి మనం విజయవాడ సివిల్ కోర్టు ప్రాంగణంలో బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ప్రముఖ న్యాయవాది పెనుమల రాంబాబు అన్నారు. ఇటీవల బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏకే భాష, కార్యదర్శి కేవీ రంగారావు, పెనుమల రాంబాబు అసోసియేషన్ సభ్యులు కలిసి ప్రారంభించారని తెలిపారు. తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన వాదులుగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆశయాలను చిత్తశుద్ధి అమలు చేస్తామని స్పష్టం చేశారు.
పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన ధీరుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం నేటి తరానికి ఆదర్శమని న్యాయవాది పెనుమల రాంబాబు పేర్కొన్నారు. ఆస్తిలో కూడా సమాన హక్కు కావాలని చెప్పి మొదటిసారిగా హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టింది డాక్టర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు పెట్టిన ఈ హిందూ కోడ్ బిల్లు వల్లనే మహిళలకు పునర్వివాహాలు, అట్లాగే విడాకులు, స్వేచ్ఛ, మనోవర్తి ఇవన్నీ వాళ్ళు అనుభవించే హక్కులన్నీ డాక్టర్ అంబేద్కర్ గారు ప్రసాదించినారు. ఈ రకంగా చెప్పుకుంటా పోతే అంబేద్కర్ గారు కార్మికులకైతేనేమి పని గంటలు, ఉపాధి వేతనాలు అట్లాగే ఇవన్నీ కల్పించారు. ఉద్యోగ భద్రత ఇవన్నీ కల్పించారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కలగాలన్నారు. అట్లాగే ఎవరైతే ఉన్నారో ఈ సామాజిక రుగ్మతలకు గురవుతున్నారో వాళ్ళందరికీ సామాజిక న్యాయం జరగాలని పోటుపడిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తరుణంలో ఆమె త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఇంటికి క్షేమంగా రావాలని కోరుకుంటూ ఏఐసిసి సభ్యురాలు సుంకర పద్మశ్రీ ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జిల్లా ఒంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో సుంకర పద్మశ్రీ ప్రత్యేక పూజలు చేశారు. సోనియా గాంధీ పేరిట ప్రత్యేక అర్చనలు చేయించారు. అనంతరం సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం సోనియా గాంధీ కృషి అనిర్వచనీయమని అన్నారు. సోనియా గాంధీ త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి చేరుకోవాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. విష్ణవే స్వాహాయ స్వాహా ప్రతిష్ఠాయ స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాదో మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాదు. శ్రీ నమస్సీతాక్షవర్గశ్రీపరివారమేస్య శ్రీ సీతారామచంద్రస్వామి దేవతార్థనమః వేదాంత సువర్ణ విద్యామంత్ర పుష్పాంజలిం సమర్పయామి. యజ్మానస్య పూర్వసంకల్పానుసారేణ పూర్వయమానస్య సకల మనస్సంకల్పన సిద్ధిరస్తు. షడ్గోత్రోద్భవస్య రమేశ్వక్తా నామధేశ్య రామవత్నీ సుమేధః సుపుత్రః సుపుత్రస్య భానువస్య సహ కుటుంబానాం సకల మనస్సంకల్పిత సిద్ధిరస్తు. యజ్ఞేశ్వరోత్రోద్భవస్య సూర్యాగాంధినామధేశ్య సపుత్రస్య సహ కుటుంబానాం సకల మనస్సంకల్పిత సిద్ధిరస్తు. సకల శరీర ఆరోగ్య అనుకూలత సిద్ధిరస్తు. సకల సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రతిఫల సిద్ధిరస్తు. సీతారామచంద్ర స్వామి దేవత ప్రమయా కరుణ కటాక్ష వీక్షణ సిద్ధిరస్తు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.